యా బ్రదర్, మీ పేరు? సమీర్ అన్సారీ. సమీన్ అన్సారీ. అన్సారీ. ఓకే, 10th క్లాసే కదా? 10th క్లాస్. ఓకే, ఎక్కడ మీది? ఏ ఊరు? మా ఊరు ఇక్కడ మార్కండియా నగర్. మార్కండేయ నగర్. ఓకే, అంటే పద్మశాలి నగర్ అది? అవునా? అవును. ఓకే, ఎంత దూరం ఉంటుంది? డిస్టెన్స్ ఎంత దూరం ఉంటుంది? 2 kilometers. 2 kilometers. ఇప్పుడు ఈ సైకిల్ లేనప్పుడు ఎట్లా వస్తుండే నువ్వు? సైకిల్ నడుచుకుంటూ వస్తున్నావు నేను. అవునా? అవును. ఇప్పుడు నువ్వు 2 kilometers అంటే మార్నింగ్ ఏ టైంకి బయలుదేరుతుండే? మార్నింగ్ నేను అప్పుడు నేను లేస్తే 8:30కి లేస్తే టైం మొత్తం పోతే నేను స్కూల్కి వస్తే నాకు లేట్ అవుతుంది. బండి సంజి నాకు సైకిల్ ఇస్తే నేను స్కూల్కి తొందరగా వచ్చినాను. అంతమందికి లేట్ అవుతుండే? అంతమందికి లేట్ అయింది. అంటే కొద్దిగా తొందరలో ఇష్టం కానీ ఒక అర్ధగంట వాకింగ్ చేసుకుంటుండే కదా? చేస్తే అన్నం తింటే డ్రెస్ అప్ చేస్తే అంటే లేట్ అయితే 9 అయితే ఇక్కడ వచ్చి పీరియడ్కి నేను రాకుండా సార్ అంతా తిడితే బండి సంజయ్ మనకి సైకిల్ ఇచ్చింది. నేను చాలా సంతోషంగా బండి సంజయ్ వేరే వారికి అయితే కొనుక్కుంటాం. ఎంతమందికి ఇచ్చిండు మొత్తం? ఎంత అంటే 3 మొత్తం స్కూల్ కరీంనగర్ మొత్తంకి ఇచ్చింది. ఇక్కడ ఎంతమందికి ఇచ్చిండు? ఇక్కడ 40 బాయ్స్ అంటే 72. ఏమన్నా ప్రాబ్లం ఉందా సైకిల్ మరి? ఏం ప్రాబ్లం లేదు, మంచిగా సైకిల్ ఉంది, మంచిగా ఉంది. ఓకే, ఏం చెప్తావు బండి సంజయ్ కుమార్ గారికి? లేకపోతే నేనేమంటున్నా అంటే మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ స్కూల్ అని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం కదా, అందుకే వచ్చిన. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్తాను, వేరే వానికి అవసరం ఉంది సైకిల్ లేట్ అయితే వానికి ఇవ్వాలి అనుకుంటాము. ఓకే ఓకే, యా. మీ పేరు బ్రదర్? నా పేరు సిద్ధు, నేను 10వ తరగతి చదువుతున్నాను. 10th క్లాస్ అంటే నేను ఎవరు నమ్మట్లేరుగా? నమ్మకపోని వాళ్ళ కోసం ఏం చదువుతలేను. ఎన్ని ఇయర్స్ ఉంటాను? 16. 16 years ఉంటావా? ఓకే, ఎప్పుడు ఇచ్చారు నీకు సైకిల్ ఇది? మొన్ననే రీసెంట్గా ఇచ్చారు. నువ్వు ఎక్కడ ఉంటావు? నేను మార్కండే నగర్. మార్కండే నగరేనా? ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? 2 kilometers ఉంటుంది. అంతమందికి ఎట్లా వస్తుండే? 7:30కి వచ్చేటండి. అంటే ప్రేయర్కి అందాలని, అన్ని విషయాలు తెలుసుకోవాలని. అంటే ఇప్పుడు సైకిల్ ఇచ్చినాక కొంచెం 8 వరకు వస్తున్నాను. అంటే నీకు ఎంత టైం పడుతుంది నడుచుకుంటావాలంటే? నడుచుకుంటూ రావాలంటే ఒక 1/2 hour పడుతుంది. అంటే లేట్ అవుతుందని సైకిల్ ఇచ్చారు. అంటే ఏ టైంకి స్టార్ట్ అవుతుండే సైకిల్ లేనప్పుడు? సైకిల్ లేనప్పుడు 7:30కి వచ్చేటోళ్ళం. 7:30కి అంటే 7కి స్టార్ట్ అవుతుండే ఇంటి దగ్గర నుంచి? 7:30కే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏ టైం అవుతుండే? 8-8:10 ఇట్లా అవుతుంది. అవునా? ఇప్పుడు ఏ టైం బయలుదేరుతున్నావు? ఇప్పుడు 8కి వెళ్తున్నాను. మంచి బ్రేక్ఫాస్ట్ అవి చేసి ఇంటికన్నా తినేసి వస్తున్నావు. ఏమంటారు మీ పేరెంట్స్, ఏమంటారు ఈ సైకిల్ చూసిన తర్వాత? బండి సంజయ్ గారు ఇచ్చినందుకు వాళ్ళని కృతజ్ఞతగా ఉండాలి, బాగా వాడుకోవాలి, వారికి మంచి పేరు తేవాలని చెప్పినాను. అవునా? ఇంకేమంటారు మీ ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, అంటే ప్రైవేట్ స్కూల్ చదువుకునే 10th క్లాస్ మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు? మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే బాగుండు, మాకు కూడా సైకిల్ లభించేది అని అంటున్నారు అట్లా. నీ సైకిల్ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు, బాగానే ఉంది. అవునా? ఎంతసేపట్లో వస్తున్నావు? అక్కడ నుంచి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు 5 minutes అంతే. ఏం చెప్తావు అంటే నేను మిగతా ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఇట్లా మీలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా? మాకు కూడా అవసరమైన వస్తువులు ఇస్తే మేము కూడా ఎంతో కొంత కృషి కొద్ది ఉంటాం. అంతే అంతే. చదువుతావా? మంచి చదువుతావా? చదువుతా. అవునా? ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు 9th లో? 379. 379. సో ఈసారి టాపర్ కావాలి మరి. ఓకే, అయితే ఖచ్చితంగా అయితే. ఓకే, మీ పేరు బ్రదర్? రషద్ ఖాన్. రషద్ ఖాన్. మీరు ఎక్కడ ఉంటారు? మార్కండే నగర్. అవునా? అందరు ఇక్కడ మార్కండే నగర్ నుంచి వస్తారా? అవునా? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటా ఉన్నారు కదా, ఎందుకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలని ఎందుకు అనుకున్నావు? గవర్నమెంట్లో చదువుకుంటే ఇట్లానే ఆఫీసర్స్ ఇట్లా ఏమైనా ఇట్లా ఇస్తూ ఉంటారు గిఫ్ట్స్ ఇట్లా. గవర్నమెంట్ చదువుకుంటే మొన్న రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పారు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఫ్రీ, ఇది ఇంజనీర్కి దానికి ఫీజు కట్టే అవసరం లేదని చెప్పారు. ఆ న్యూస్ చూసి గవర్నమెంట్లో నేను LKG ఇట్లా ప్రైవేట్ చదివినా, 1st class నుంచి మొత్తం గవర్నమెంటే. అవునా? ఎట్లా ఉంది సైకిల్? మంచిగా ఉందా? బాగుంది. తీసుకున్న కొద్ది రోజులు నెట్ ఇట్లా లూజ్ ఉండే, మెకానిక్ దగ్గర తీసుకొని టైట్ చేయించుకున్నాం. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదుగా? ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది. ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మళ్ళీ పార్టీ ఆఫీస్ కాడికి పో, అన్నట్లా మళ్ళీ ఇచ్చే సైకిల్ ప్రాబ్లం ఉందని చెప్పి చేయిస్తాడు. మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా ఉందా? ఏం చేస్తారు చిన్న మీ పేరెంట్స్? ఏం చేస్తారు? మా డాడీ ఇది ట్రాక్టర్, ఇది ఇటుకలు ఇట్లా అయిపోతాడు. మా మమ్మీ హౌస్ వైఫ్. ఏమంటారు మీ పేరెంట్స్? ఏమంటున్నారు? మంచిగా ఉంది సైకిల్, మంచిగా కాపాడుకో, జాగ్రత్తగా ఉంచుకో అన్నాడు.
మంచిగా చూసుకుంటున్నా. నీడకి వర్షంకి ఇట్లా మంచిగా చూసుకుంటున్నా. నువ్వే టైంకి వస్తుండే సైకిల్ లేనప్పుడు? నేను 7కి వస్తా ఉండే. ఒక్కొక్కసారి లేట్ అయిపోతే ఎవరి లిఫ్ట్ మీద వద్దు. ఇప్పుడు సైకిల్ ఉంటే పొద్దుల హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేస్తున్నా. ప్రేయర్కి ఉంటాను డైలీ. అవునా? అంత ముందుకు ప్రేయర్ చేసేటప్పుడు ఉండేవాడిని కదా? ప్రేయర్ సగం అయిపోదు, ప్లెడ్జ్ ఇట్లా అయిపోయే వరకు వద్దు. ఇప్పుడు ప్రేయర్ ఫస్ట్ నుంచి ఉంటున్నా. లేట్ వస్తే సార్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతుండే, కొడుతుండే, తిడుతుండే ఇలాంటివి ఉంటాయి కదా? కొద్దిగా పనిష్మెంట్ ఇచ్చి పంపిస్తాం. ఇప్పుడు ఈ సైకిల్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదు ఇక? ఏం లేదు. టైంకి వస్తున్నావా మరి? ఎస్. సైకిల్ ఉంది కానీ చెప్పి కొద్దిగా లేట్ లేస్తున్నావా? లేదు, డైలీ టైమే. ఇప్పుడు మంచిగా స్టడీ అవర్ ఇట్లా ఉంటాయి ఇక డైలీ రావచ్చు మంచిగా టైంకి. ఓకే. ఏం చెప్తావు బండి సంజయ్ కుమార్ గారికి సైకిల్ ఇచ్చినందుకు? నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు బ్రదర్? శివప్రసాద్. శివప్రసాద్. ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారు? కట్రాంపూర్. ఎంత దూరం ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి 3.5 ఉంటుంది. 3.5. ఈ సైకిల్ లేనప్పుడు ఎట్లా వస్తుంటివి? కొన్ని రోజులు నడుచుకుంటూ వచ్చిన, తర్వాత ఆటోలు వచ్చిన, మళ్ళీ మనీ దానికి ఎక్కువ అవుతున్నాయని మళ్ళీ నడుచుకుంటూనే వచ్చిన. నీకు నడుచుకుంటూ వస్తే అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్. డైలీ నడుచుకుంటూ వస్తుంటివా? డైలీ నడుచుకుంటూ వస్తుంది. అంటే 6th క్లాస్ నుంచి ఇక్కడ నువ్వు? 8th నుంచి. 8th నుంచి. అంతకుముందుకు 8th, 7th, 6th ఎక్కడ చదువుకున్నావు? ప్రైవేట్ స్కూల్. అంటే అది వేరే అటు సైడ్ కట్రాంపూర్. ఎందుకు మరి ప్రైవేట్ నుంచి ఇక్కడ గవర్నమెంట్కి ఎందుకు వచ్చినావు? అక్కడ హై ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన. అంటే మంచి చెప్పేవాళ్ళు కాకుండా అక్కడ మంచిగా చెప్పలేదు, ఇక్కడ మంచిగా చెప్తారు. అంటే చాలా మంది ప్రైవేట్ స్కూల్ అయితేనే మంచిగా ఉంటుందని చెప్పి, అంటే ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళు అక్కడే చదివిస్తారు కదా. అక్కడ బెటర్ అనిపిస్తుందా, ఇక్కడ బెటర్ అనిపిస్తుందా? ఇక్కడనే బెటర్ అనిపిస్తుంది. మా టీచర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు, మమ్మల్ని స్టడీయింగ్ చేసేటట్టు చూస్తారు. మేము కూడా ట్రై చేస్తున్నాం మా లెవెల్ బెస్ట్. అవునా? ఇప్పుడు ఈ సైకిల్ లేనప్పుడు నువ్వు మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తుండే? మార్నింగ్ 6కి లేస్తే రెడీ అయ్యి అవన్నీ వరకు 7 అవుతుంది. 7కి 7:30, 8 వరకు బయలుదేరితే ఇక్కడికి వచ్చే వరకు 8:40 అవుతుంది. బాబా, 1 అవర్ పడుతుండేనా? 1 అవర్. ఇప్పుడు ఎంత టైం పడుతుంది సైకిల్ మీద? సైకిల్ మీద 15 minutes వచ్చేస్తున్నా. వచ్చేస్తున్నా. ఆటో చార్జెస్కి ఎంత అవుతుండే నీకు ఫర్ డే అప్పుడు? ఫర్ డే తెలియదు, 1 monthకి అయితే 1500 పడుతుంది. ఇప్పుడు నీకు 1500 సేవ్ అయినట్టే సైకిల్ ఇచ్చిన? సేవ్ అయినట్టే. ఓకే. ఏం చెప్పదలుచుకున్నావు బండి సంజయ్ కుమార్ గారికి? చాలా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. ఇంకా మిగతా జిల్లాల వాళ్ళకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. జిల్లా ఎమ్మెల్యేల ఇంకా వేరే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఇవ్వాలి కోరుకుంటున్నాం. ఓకే. ఏమంటారు మీ పేరెంట్స్, ఏమంటారు ఈ సైకిల్ చూసిన తర్వాత? మంచిగా నడుపుకో, జాగ్రత్త ఉండు, మనకి రాక వచ్చింది ఇప్పుడు సిచ్యువేషన్లో, ఇప్పుడు ఇది వచ్చింది, దీన్ని కాపాడుకో అని అంటారు. ఏం చేస్తారు మమ్మీ డాడీ వాళ్ళు? ఏం చేస్తారు? డాడీ షాప్లో సేల్స్ మ్యాన్, మమ్మీ స్కూల్లో ఆయా, ప్రైవేట్ స్కూల్లో ఆయా. మీరు అడుగుతుండే మమ్మీ డాడీకి సైకిల్ కొనియండి నాకు అని అడుగుతుండేగా? అడుగుతుండే. అంటే నడుచుకుంటూ వచ్చి వెళ్ళే బదులు దానికి 1500 పెట్టే బదులు సెకండ్ హ్యాండ్లో ఏదైనా కొనియమని అడుగుతుండే సైకిల్ అని. అయితే మనీ లేవు, అది ఇదని అడ్జస్ట్ అయిపోయింది నడుచుకుంటూ వచ్చేట్టు. ఓకే. ఇప్పుడు సైకిల్ వచ్చింది, హ్యాపీ కదా? హ్యాపీ. ఓకే. ఓకే, మంచిగా చదువుకోవాలి మరి. ఓకే. మీరు ఎక్కడ? కట్రాంపూర్. ఎంత దూరం ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఒక 3 kilometers. 3 kilometers. సైకిల్ అయినప్పుడు ఎట్లా వస్తుంటే? సైకిల్ అయినప్పుడు ఆటో ఎంత అవుతుండే నెలకు? 1500. 1500. ఇప్పుడు 1500 సేవ్ అయినట్టేనా? సేవ్ అయినట్టు. ఏ టైంకి వస్తుంటే ఆటోకి? అప్పుడు 8:30. 8:30. ఇప్పుడు ఏ టైంకి వస్తున్నావు? ఇప్పుడు 8:15 ఇట్లా. 8:15 వరకు వచ్చేస్తున్నావా? అంటే ఆటోలో ఉన్నప్పుడు లేట్ అవుతుండేనా అప్పుడప్పుడు? అవుతుండేనా? అంటే ఆటో టైంకి ఉండదు కదా? అవునా? ఇప్పుడు ఏ టైంకి లేస్తున్నావు మరి మార్నింగ్? ఇప్పుడు 7:30. 7:30. అంతకుముందుకు ఎప్పుడు లేస్తుండే? అప్పుడు 7కి లేస్తుండే. ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటున్నావు ఇప్పుడు సైకిల్ వచ్చింది కాబట్టి. అవునా? ఎంత టైం పడుతుంది ఇప్పుడు అక్కడ నుంచి రానికి? ఒక 10 minutes. 10 minutes వచ్చేస్తున్నావా? అంటే స్పీడ్ వస్తున్నావా? ఏంది స్పీడ్? స్లోగానే. ఏమన్నా ప్రాబ్లం ఉందా సైకిల్? ఏం లేదు, మంచిగా. కలిసినావా మరి సైకిల్ ఇచ్చిన తర్వాత సంజయ్ అని? కలవలే. ఎవరు ఇచ్చారు నీకు సైకిల్? సంజయ్ అన్న, బండి సంజయ్ అన్న. మరి కలుస్తానే ఇస్తాడు కదా? అవునా? ఏమన్నా చెప్పిండా నీతోటి? చెప్పాలి. ఏం చెప్పలేదా? చదువుతావా మంచిగా? చదువుతా. ఏమంటారు నీ పేరెంట్స్ సైకిల్ చూసిన తర్వాత? మంచిగా కాపాడుకో, మంచిగా ఇచ్చిళ్ళు, బండి సంజయ్ అన్నకి థ్యాంక్స్ అని చెప్పిళ్ళు. అవునా? ఓకే. ఏం చెప్తావు ఇంకా? అంటే వేరే నియోజకవర్గాల్లో కూడా సంజయ్ అన్నలాగా ఇంకా చాలా మంది ఇస్తే కూడా యూజ్ అవుతుంది కదా పిల్లలకు మంచిగా? యూజ్ అవుతుంది. ఓకే.